ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో ఏముంటుందంటే, అక్రమంగా అంటే న్యాయ విరోధంగా సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదిగేటటువంటి కౌజుపిట్ట వలె ఉన్నాడు. అతడు తన సగ ప్రాయంలోనే దానిని పోగొట్టుకుంటాడు. ఇంకా చివరికి అతను అవివేకిగా మిగులుతాడనేసి మరి ఒక న్యాయ విరోధంగా సంపాదించేటటువంటి మనిషిని దేనితో పోలుస్తున్నాడు? అలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులని దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే కౌజుపిట్టతో పోలుస్తున్నాడు. మరి కౌజుపిట్ట యొక్క స్వభావం ఏంటి అంటే, తను పెట్టనటువంటి గుడ్లనంట ఈ యొక్క పిట్ట దొంగిలించి వాటి మీద పొదిగి పిల్లల్ని చేస్తూ ఉంటుందంట. మరి చేసిన తర్వాత మరి కొద్ది కాలం తర్వాత ఆ యొక్క పిల్లలు ఏం చేస్తాయంటే వాటి యొక్క అసలు తల్లి ఎవరు అనేది తెలుసుకొని అవి వాటి యొక్క తల్లి దగ్గరికి తిరిగి వెళ్ళిపోతాయంట. ఆ విధంగా వెళ్ళిపోయినప్పుడు కౌజుపిట్ట ఏమవుతుంది అంటే మధ్యలో ఒంటరిగా మిగిలిపోతుంది. ఇంకా దుఃఖమే మరి కౌజుపిట్టకి అంటే దాని వలన కొద్ది రోజులు అది హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, కానీ తర్వాత దానికి దుఃఖం మిగులుతుంది. తన యొక్క స్వభావం అనేది మరి అందరి దృష్టికంటే ఆ యొక్క పిట్టల జాతి మొత్తం కూడా, పిట్టల జాతి మొత్తమే కాదు, మన బైబిల్ గ్రంథంలో కూడా దాని యొక్క చెడు స్వభావం అనేది రాయించి ఉంది. దానికి ఒక ముద్ర అనేది పడి ఉంది అన్నమాట. అంటే న్యాయ విరోధంగా అది దాని గురించి అది ఆశిస్తుంది అనేసి ఇక్కడ రాయించి ఉంది. అదేవిధంగా మరి ఇక్కడ న్యాయ విరోధంగా ప్రవర్తించేవాడు మరి దాని గురించి ఆశించి మరి ఇతరులది మరి అన్యాయంగా సంపాదించుకుంటూ ఇతరులకు దక్కాల్సినటువంటి సంపాదన కావచ్చు, ఆస్తి కావచ్చు, మరి విజయము కావచ్చు, మరి అదేవిధంగా తనకు కావలసినటువంటి ఇతరికి రావాల్సినటువంటి పేరు కావచ్చు, ఘనత కావచ్చు, ఇవన్నీ కూడా ఇతరులకి దక్కనివ్వకుండా మరి ఈ యొక్క అన్యాయస్తుడు, న్యాయానికి విరోధంగా అవివేకిగా ఉన్నటువంటి అక్రమార్జన చేసేటటువంటి వ్యక్తులు ఆ విధంగా సంపాదించుకున్నప్పుడు వారి యొక్క సంపాదన ఏమవుతుందంట, ఆ కౌజుపిట్ట వలె మధ్యలో అతని సంపాదన అంతా కూడా అలా అక్రమంగా సంపాదించుకున్నదంతా కూడా కోల్పోయి అతడు మనుషుల దృష్టికి మరి దేవుడి దృష్టికి ఎలా ఉంటాడంటే ఒక మూర్ఖుడిలాగా, ఒక అవివేకిలాగా, మరి కౌజుపిట్టకి ఎలాంటి ముద్ర అయితే వేయబడిందో మరి ఇట్లాంటి న్యాయ విరుద్ధంగా సంపాదించుకునే వారికి కూడా అలాంటి యొక్క ముద్రని వేయబడతాడు. అతని యొక్క ముగింపు అనేది చాలా దుఃఖకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి వాటిని విడిచే వారంగా ఉండాలి. మరి ఇలాంటి ప్రవర్తన మనలో ఉండకూడదు అంటే కనుక మనము శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ కూడా మనలో లేకుండగా లాగున మరి దేవుడే మరి తన యొక్క మహాకృప మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.